బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అనేది అత్యంత కీలకమని ఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ పకడ్బందీగా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జిల్లాలోని సూపర్వైజర్లకు, మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. మెయిన్ పిక్చర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది పోలింగ్ ప్రాసెస్లో. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రిటికల్. సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, దెన్ వాళ్ళ క్యాండిడేట్స్, దెన్ ఎలక్షన్ కమిషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఈవెన్ ప్రజలు, ఓటర్స్ ఎవరు ఓటేసినా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీవన్ ఇస్ ఆల్సో వాచింగ్ హార్ట్ టు హార్ట్, సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము. 4th జూన్కి. సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉంటారు. కాన్స్టిట్యూన్సీలో ఏ హాల్స్లో మీరు కూర్చుంటారో ఆ హాల్స్లో మీ సీట్లో కూర్చోబెట్టేసి ఒక డెమో చేస్తాము. సో మీ అందరూ కూడా ఒక 50 to 20 డమ్మీ బ్యాలెట్స్ ఇస్తాం. కవర్ ఏ, కవర్ బి అన్ని కూడా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అది ఎట్లా కట్ చేయాలి, ఎందుకంటే ఈసారి మనకి ఇచ్చిన కవర్స్ అన్ని కూడా చిన్న కవర్స్గా ఉంటుంది, బట్ బ్యాలెట్ పేపర్ చాలా పద్ధతిగా ఉంటుంది. సో అది కట్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ కట్ అవర్ బ్యాలెట్స్. సో అది ఎట్లా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఈ లోపల ఉన్న డిక్లరేషన్స్ అండ్ కవర్ ఏని ఎట్లా బయటికి తీయాలి, ఈ కవర్ ఏ మళ్ళీ ఎట్లా కట్ చేసేసి ఓపెన్ చేయాలి సెకండ్ యాక్చువల్ కౌంటింగ్లో, ఇదన్నీ కూడా మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టిక్ చేస్తారు, కొంతమంది క్రాస్ చేస్తారు, కొంతమంది డాష్ పెడతారు, కొంతమంది హీల్ పుట్ అ సర్కిల్. ఇట్లా వాళ్ళకి ఎట్లా చేయాలని ఆల్రెడీ మనం పెట్టాం, ఎక్కడ టిక్ చేయాలి అని మనం ఫ్లెక్సీస్ ఒకటి పెట్టడం జరిగింది. బట్ ఎంత చేస్తే కూడా ఆ టైంలో వాళ్ళు ఎట్లా చేసి ఉంటారని మనకు తెలియదు. సో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ అవర్ కామన్ సెన్స్ ఉంటుంది. అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలక్టర్ ఏముంటుంది అని మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ వీళ్ళు టిక్ చేసినది చూసిన వెంటనే మీకు కనపడాలి. వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ బ్యాలెట్. ఎవరిని చూస్ అండ్ సీనియర్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ వన్ ఏఆర్ఓ ఇన్ ఎవ్రీ టేబుల్. అండ్ ఫైనలీ ఏది ఇన్వాలిడ్ చేస్తున్నారో మీకు డౌట్ఫుల్, బికాస్ మీరు మాత్రం కాదు, యూ హ్యావ్ టు షో టు ద ఏజెంట్స్. సో దీనిలో మీరు మీ మైండ్ అప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యువర్ ఏజెంట్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో మీరు టేబుల్లో కూర్చున్నప్పుడు మీ ఏజెంట్స్ ఎవరు అని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి, వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. మీ టేబుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా అన్బయాస్డ్గా చేయడానికి వచ్చారు అని ఒక నమ్మకం ముందే బిఫోర్ కౌంటింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్. ఎవ్రీ టైం దే విల్ అబ్జెక్ట్, లేదు ఇది కరెక్ట్ కాదు. సో వెన్ యూ గో టు ద టేబుల్ అపార్ట్ ఫ్రమ్ యువర్ నగరంలో కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, ఎలాంటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ సిఐ తెలిపారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 9 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. జూన్ 9వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. జూన్ 9 వరకు అనమాట. ఆ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది మనకి. 9 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరం కూడా ఎలక్షన్ కోడ్లోనే ఉంటాం. అప్పటి వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ రోడ్ల మీద గుంపులుగా ఉండటం కానీ, అన్నెసరీ ప్రసంగాలు చేయడం ఇటువంటి చేయకూడదు అనమాట. తర్వాత పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫోనుల్లో సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఎక్కువైపోయినాయి. వాడి గురించి వీడి ప్రచారం చేసుకోవటం, వీడి గురించి వాడు ప్రచారం చేసుకోవడం, ఇటువంటి ఎక్కువనమాట. దాని మీద ఎక్కువ నిఘా ఉంది. ఈ అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వాడిని వీడిని తిట్టుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే, మనం కనుక ఏదైనా గ్రూపుల్లో ఉంటే దయచేసి ఎవరన్నా కానీ మీకు ఆ పోస్ట్ పెడితే దాన్ని మీరు జస్ట్ చూడండి అంతే. ఎట్టి పరిస్థితి దాన్ని ఫార్వర్డ్ చేయడం అటువంటి చేయొద్దు ఒకటి. తర్వాత ఆల్రెడీ మీకు పార్టీలు అంటే అభిమానం ఎవరికైనా కామన్గా ఉంటుంది, అభిమానం ఉండొచ్చు. ఈ ఏదైతే ఎలక్షన్కి ముందు అభిమానం ఉంది, ఎందుకంటే మీ అభిమానంతో ఎవరికన్నా ఓట్లు మీరు అనుకున్న పార్టీకి వేయించాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు
ఈ క్యాంపెయినింగ్ నిర్వహించడం కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడటం కానీ అరే ఖచ్చితంగా ఈ పార్టీకి ఏరా ఓటు అని చెప్పి చెప్పడం అయిపోయింది. కౌంటింగ్ అనేది జరిగిద్ది. కాబట్టి రాబోయే రోజులు కూడా అందరూ మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము దయచేసి. అలాగే ఈ ఎవరన్నా కొత్త వాళ్ళు ఆల్రెడీ మీరు చూస్తున్నారు టౌన్ మొత్తం కూడా కార్డినెన్స్ జరుగుతూ ఉంది. కొత్త ఈ వెహికల్ సీజింగ్ ఏం జరుగుతూ ఉన్నాయి. కొత్త వాళ్ళు కనుక ఎవరన్నా మీ ఏరియాలో కనుక వస్తే వెంటనే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. కొత్త వాళ్ళని ఎవరు, ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఊళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవాలా, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని బయట వాళ్ళు వచ్చి కొట్టారన్నమాట. ఊళ్ళల్లో వాళ్ళు చిన్న వాళ్ళు గొడవ పడతా ఉన్నారు, కానీ బయట వాళ్ళు ఎంటర్ అవ్వటం వల్లే ఆ ఎంటర్ అవ్వటం వల్లే మనకి గొడవలు అవుతా ఉన్నాయన్నమాట. సో కాబట్టి దయచేసి మీ ఏరియాలో కొత్త వాళ్ళు కనుక ఎవరిని వచ్చినా సరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంటే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. దయచేసి మాకు సహకరించండి. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ డిమాండ్ చేసింది. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి జి రమేష్, కార్యవర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని, ప్రజలకు చెప్పకుండా రోజులు మార్చడం చేశారని, శివారు కాలనీలో 6 రోజులకు ఒకసారి నీరు వస్తుందని, ప్రత్యేకంగా కొప్పోలుకు 7 రోజులకు ఒకసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ప్రజలు నీరు లేకుండా ఎండాకాలంలో ఇబ్బందులు పడుతుంటే ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. నీళ్లు లేక ప్రజలు రాస్తారోకోలు చేస్తున్నారని, అయినా పాలకవర్గంలో చలనం లేదన్నారు. వెంటనే మంచినీటి సమస్యకు తాత్కాలిక శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు పట్టించుకోనుంటే కొంతైనా నీటి సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది. పాలకవర్గం పట్టించుకోనుంటే అవకాశం ఉండేది. ఈరోజు సాగర నీళ్ళు సక్రంగా రాల, అయినా వచ్చిన నీటినైనా సకాలంలో ఇవ్వడం కోసమైనా ప్రయత్నం చేయని కారణంగా అనేక దిక్కుల పైప్ లైన్లు పగిలిపోయే పేరుతోటి, కరెంటు పోయిందనే పేరుతోటి, అదేవిధంగా స్పేర్ మోటార్ లేరు, మోటార్ చెడిపోయిన పేరుతోటి అసలుకి సంవత్సర కాలం మొత్తం కూడా ఈ విధంగానే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్యలు చేపట్టడం వల్ల మూడోది సాగర నీళ్ళ మీద ఆధారపడకుండా గుళ్ళకమ్మ నీటి కోసం కూడా ప్రయత్నాలు చేయాల ప్రభుత్వం. 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. మన ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు, రోజు నీళ్ళు ఇస్తాము అని చెప్పారు. 3 రోజులకు నీళ్ళు ఇవ్వడంలో రోజు నీళ్ళు ఏమి ఇస్తారో తెలియని పరిస్థితి. 400 కోట్ల రూపాయలు ఏమైనాయో లేవు. అదేవిధంగా ఈరోజు గుళ్ళకమ్మ నుంచి మనకు నీళ్లు వచ్చుంటే సాగర్ నీళ్ళు కొంచెం తక్కువైనా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఒంగోలులో బోర్వెల్స్ ఉన్నాయి, బోర్వెల్స్ మొత్తాన్ని క్లోజ్ చేసేసారు. అదేవిధంగా బావిలు ఉన్నాయి, బావిలను బాగు చేసి కొన్ని దగ్గర ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండేది, వాటిని కూడా క్లోజ్ చేసి వాటిని కూడా సక్రమంగా చేయాలి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకులాడటంలో కానీ సమస్యలు పరిష్కరించడంలో కానీ పాలకవర్గము అధికారులు విఫలమైనారు. పోటీ చేసిన నాయకులు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యాన్ని పాలకవర్గం పట్టించుకోకపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని, అదేవిధంగా శాస్త్ర చర్యల కోసం ప్రయత్నాలు చేయాలని, సాగర్ నీటితో వెంటనే చెరువులన్నింటినీ నింపాలని, కొప్పోలు లాంటి ప్రాంతానికి విలీన గ్రామాలకి వాటిని ఎస్ఎస్ ట్యాంకులుగా కొప్పోలు చెరువుని పార్లమెంట్ చెరువుని ఎస్ఎస్ ట్యాంకులుగా చేయాలని, పాత పైపు లైన్లు మారిస్తే తప్ప కొప్పోలకు మంచినీళ్ళు ఇవ్వలేం. కానీ దాన్ని టెండర్లు పిలిచారో ఇంతవరకు ఇవ్వాల. ప్రజలందరూ కూడా నిన్న సమావేశమయ్యి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది, అయినా పాలకవర్గానికి పట్టడంలా. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, పాలకవర్గానికి అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఓటులు తప్ప ప్రజా సమస్యలు పట్టించే పరిస్థితిలో లేదు. మా సమన్వయం లేని కారణంగా మంచినీళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు అని కూడా అధికారులు చెప్పలేని పరిస్థితిలో పడిపోయింది. అంటే ఈరోజు అధికారుల నిర్లక్ష్యం కారణం ఒకటి, రెండోది మనకు పాలకవర్గం ఉంది. ఈ పాలకవర్గంలో గతంలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా రోజు మంచినీళ్ళు ఇస్తాం అని చెప్పి గెలటం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 రోజులకి సక్రమంగా నీళ్ళు ఇస్తున్నారంటే అది కూడా లేదు. అందువల్ల మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, దీన్ని పరిష్కారం చర్యలు కూడా చేపడతా ఉన్నాం, సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు బోర్వెల్స్ అన్ని కాలనీల్లోనూ ఉన్నాయి, వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయాలి, వాటిని రిపేర్ చేసిన పరిస్థితి లేదు. అంతేకాదు ఇటు పెళ్ళూరు చెరువు, అట్లనే ఇటు కేశవరాజుకుంట, ముక్తనూతలపాడు, ఇటు కొప్పోలు చెరువుల్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చి నీటిని ఇస్తే ఖచ్చితంగా ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. మనం గుళ్ళకం ప్రాజెక్టు చెప్తా ఉన్నారు, 400 కోట్లు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. గుళ్ళకం గేట్లు కొట్టుకుపోయినా మనం మంచినీళ్ళు లేవు. సాగర్ నీళ్ళు తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషన్ గారు కానీ స్పందించట్లా. అందువల్ల ఎమ్మటినే స్పందించి జోక్యం చేసుకొని ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.
శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. వేణు మాస్టర్ ఆధ్వర్యంలో కళాకారులు ఘంటసాల వెంకటేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాయకులు ఆలపించిన పలు సినీ గీతాలు ఎగిరిపో పాడైపోయెను గూడు పయనించే ఓ చిలుకా తీరను రోజులు నీకి కొమ్మకు పొమ్మాయి చోటు వదలి తీరను రోజులు నీకి కొమ్మకు పొమ్మాయి చోటు వదలి ఎవరికి వారే ఏదో ముందు అలలు పొంగెను మనసులోన కలలు పండెను కనుల ముందు అలలు పొంగెను మనసులోన కలలు పండెను అలలే కలలై కలలే అలలై అలలే కలలై కలలే అలలై గిలిగిల్తలు తలుపసాగెను ఆ తారనించి సావు చందమామ వావి వరుస చూశావా చందమామ నీ వయసు నాపుకున్నావా చందమామ అంత మచ్చ పెట్టుకుని చందమామ నీకెందుకింత మత్సరం చందమామ తొంగి తొంగి చూడమాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ ఏముందిలే ఇప్పుడేముందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే మురిపించు కాలము ముందుందిలే నీ ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
వికసించెనే వాడిన పూలే వికసించెనే చెర వీడిన హృదయాలు పులకించిని వాడిన పూలే వికసించెనే తీయని కలలే ఫలించెనే తీయని కలలే ఫలించెనే ఎలా కోయిల తన గొంతు సవరించెనే తీయని కలలే ఫలించెనే ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.